వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నల్గొండ జిల్లా వేమురపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుగ్గబావి గూడెం వద్ద అదుపు తప్పింది మినీ కంటైనర్. వేగంగా వచ్చి నివాస గృహంలోకి దూసుకువెళ్లింది ఈ వాహనం. ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వెంకన్న అనేటువంటి వ్యక్తిపై అత్యంత వేగంగా ఢీకొట్టింది కంటైనర్. అక్కడికక్కడే వెంకన్న ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా ఈ వేగం పైన ప్రధానమైనటువంటి కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి మినీ కంటైనర్ అతివేగమే ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. బుగ్గబావిగూడెం వంటి ప్రాంతాల్లో మరి ముఖ్యంగా మలుపులు సరిగ్గా లేకపోవడం కూడా ఒక రకంగా కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం కంటైనర్ అత్యంత వేగంగా రావడం, ఇంట్లోకి దూసుకు వెళ్లడంతో ఇంట్లో ఉన్నటువంటి వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రాత్రి వేళ లేదా తెల్లవారుజామున ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఒక చిన్న ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వెంకన్న అనేటువంటి వ్యక్తిపైకి కంటైనర్ దూసుకు వెళ్లడం మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది. అయితే పరిమితికి మించి వేగంతో వెళ్ళినటువంటి కంటైనర్ ఒక్కసారిగా ఇంట్లోకి దూసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. సడన్ గా బ్రేకులు వేసిన అదుపు లేకపోవడం కూడా కొంతవరకు కారణంగా తెలుస్తుంది. వెహికల్ పైన ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడం. మన విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా ఆ ఇంటి మార్గంలో ఉన్నటువంటి ఇరుకైనటువంటి రహదారిలో ఒక భారీ కంటైనర్ అట్నుంచి రావడం, మలుపు తీసుకునేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఆ కంటైనర్ డ్రైవర్ యొక్క అదుపును కూడా తప్పిపోయినటువంటి పరిస్థితి. వాహనాలు బ్రేకులకు సంబంధించినటువంటి ఇష్యూ లేదా సాంకేతిక పరమైనటువంటి ఇష్యూ అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ఇరుకైనటువంటి రహదారి ప్రాంతం కావడంతో వెంటనే జాతీయ రహదారి వైపు నుంచి దూసుకు వెళ్ళినటువంటి కంటైనర్ యొక్క విజువల్స్, కంటైనర్ కూడా బోల్తా పడినటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. ప్రధానంగా డ్రైవర్ ఏదైనా మద్యం సేవించి వాహనాన్ని నడిపారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరి ముఖ్యంగా సామర్థ్యం తగ్గి వాహనం అదుపు తప్పిందంటూ కూడా పలువురు విశ్లేషిస్తున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి ప్రమాదానికి బలి కావడం మాత్రం ఒక్కసారిగా రోడ్డు భద్రత పైన, మరి ముఖ్యంగా నివాస ప్రాంతాల వైపు ఒక రక్షణ వలయం లేదా కనీసం రక్షణ గోడ కూడా లేదు అనేది మాత్రం స్థానికులు ముందు నుంచి కూడా వాపోతున్నారు. మరి ముఖ్యంగా జాతీయ రహదారి పక్కన, అంటే ఆ రహదారి పక్కనే ఉన్నటువంటి ఇరుకైన ప్రాంతంలోకి కంటైనర్ అతి వేగమే దీనికి ప్రమాదమైనటువంటి కారణంగా తెలుస్తుంది. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం వేములపల్లి మండలంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్. ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఇలాంటి ప్రమాదానికి బలి కావడం పైన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేస్తున్నాయి. అయితే ఇంట్లో వెంకన్న ఒక్కరే ఉన్నట్లుగా తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగా ఆ ప్రమాదానికి గల కారణాలపైన మరి కాసేపట్లో పోలీసులు ప్రాథమికమైనటువంటి వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రహదారి పక్కనే నివాస ప్రాంతాలు ఉండడంతో కరెంటు స్తంభం కూడా ఆ రహదారి ప్రాంతంలో కంటైనర్ ధాటికి ఇంటిపైకి ఒరిగిపోయినటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటుగా రోడ్డు ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి రహదారులు కావడం, దీంతో పాటుగా భారీ స్థాయిలో ఇల్లు కూడా అక్కడ కనబడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కనీసం మాకు రక్షణ కూడా లేదా రహదారులు వేగంగా వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి దూసుకొచ్చిన మా ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుంది అనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం మాత్రం ఒక్కసారిగా బుగ్గబావిగూడెం వాసులను ఉలిక్కి పడేలా చేసింది. అత్యంత వేగంగా మినీ కంటైనర్ వేగంగా దూసుకువచ్చి ఒక ఇంట్లోకి దూసుకువెళ్ళింది. ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వెంకన్న అనేటువంటి వ్యక్తిపైకి కంటైనర్ దూసుకొచ్చింది. వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అని మృతదేహాన్ని మరి కాసేపు అంటే పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ రహదారి పక్కనే నివాసాలు ఉండడం పైన ప్రాణాల భద్రతకు హామీ ఇవ్వండి అంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.